అయితే ప్రస్తుతానికి మొత్తం అంతా మీరు తీసుకెళ్లి నిర్మల్ గారి చేతిలోనే పెట్టారు. పెడితే జరిగిపోతుంది నా ఉద్దేశం. ఆవిడ చేతి ఉద్దేశం కాదండి, ఉద్దేశం నాకు ఉంటుంది, మా కెమెరామెన్ కూడా చెప్తాడు. ఉద్దేశం కాదు, మీరు మాట్లాడేటప్పుడు అంత పక్కాగానే ఉంటుంది. అది పక్కాగా చెప్తాను. నిర్మల్ గారి చేతిలో పెడితే సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు అలాంటి వాతావరణం ఏమైనా అక్కడ ఏర్పడుతుందా? ఏర్పడుతుంది. అందుకని 2 రోజులు అన్ని సెటిల్ అవుతాయి అంటుంది. అలాంటి వాతావరణం ఏర్పడుతుంది. భగవంతుడి దయ వల్ల అదే జరుగుతుంది. పొద్దున్నే కూడా మాట్లాడాను. పొద్దున్నే కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ దిశగా. పొద్దున్నే కూడా మోహన్ బాబు తోటి మాట్లాడాను. నేను మార్నింగ్ మాట్లాడాను. చెప్పాడు. ఒకటే అడిగాడు నన్ను, ఏరా ఇప్పుడు నేను పోలీసులు వచ్చి తీసుకెళ్ళమంటున్నాను, తప్ప రైటా అన్నాడు. మోహన్ బాబు అంతు చూస్తాను అని ఒక వ్యక్తి అన్న తర్వాత వాడు కొడుకైనా ఇంకొకడైనా ఇంటి నుంచి పంపించేటం కరెక్ట్ అన్నాయి అన్నాను. కరెక్ట్, నువ్వు చేస్తే తప్పు లేదు దాంట్లో. ఎప్పుడైతే మరి మీది తప్పు ఉంది ఇక్కడ కాదు బిడ్డ, నేను నా వైపు నుంచి మీరు మీ వైపు నుంచి ఇందాక చెప్పింది క్లారిటీ ఏంటి, ఎవరైనా సరే మోహన్ బాబు అంతు చూస్తాను అన్నవాడిని ఇంట్లో పెట్టుకుంటే కరెక్ట్ కాదు. వాడు కొడుకైనా ఇంకోటైనా సరే, నువ్వు నీ అంతు చూస్తున్నా అన్నవాడిని పంపిస్తున్నావు బయటికి, తప్పు లేదు అన్నాను. అంతే కరెక్ట్గా, అంతే నేనన్నా లాజిక్. అది కొడుకైనా సరే ఎవరైనా సరే నీ అంతు చూస్తా, మోహన్ బాబునే నీ అంతు చూస్తాను అన్నవాడిని మోహన్ బాబు దాని ఇంట్లో పెట్టుకుంటే అంతకన్నా బుద్ధిహీనత ఏముంది? వాడు రాత్రి అర్ధరాత్రి ఏమైనా చేయొచ్చు ఆ మాట అనేవాడు. వాడు కొడుకు కనుక పెడితే అర్ధరాత్రి రాయి దిగితే ఏంటి, నెత్తి మీద దొబ్బితే ఏంటి? సో ఆ మాట అన్నవాడు ఎవడైనా సరే, తండ్రి బిడ్డ గిడ్డ అని కాదు, ఎప్పుడైతే నీ అంతు చూస్తాను అన్నవాడో వాడు కొడుకైనా ఎవరైనా సరే నీ ఇంట్లో ఉంచుకుంటాం అవివేకం. పంపించమని చెప్పారు. కరెక్ట్ అన్నా నువ్వు చేస్తున్న పని. అంటే మార్నింగ్ జరిగింది. ఇవాళ మార్నింగ్ ఎప్పుడైతే పోలీసులు అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తారు ఏం చేయాలని, పోలీసులు చట్టపరంగా ఏంటి, ఎలా కరెక్ట్, లీగల్గా ఎంతవరకు కరెక్ట్ ఏంటి ఆలోచిస్తున్నారు. ఆ టైంలో నేను ఫోన్ చేశాను. ఏంటన్నా ఏంటి లీగల్గా ఏంటి ఏంటంటే, అసలు నేను చేసిన పరట్ కరెక్టా తప్ప అని అడిగాడు ఆయన. ఫోన్లోనా? ఫోన్ కరెక్టా తప్ప చెప్పరా అన్నాడు. అన్న ఒక్క విషయం, నీ అంతు చూస్తాను అని ఒక వ్యక్తి అన్న తర్వాత ఆ వ్యక్తి నీ కొడుక, నీ అల్లుడా, నీ మొగుడా, ఇంకోటి అనవసరం. నీ అంతు చూస్తాను అన్నవాడిని నీ ఇంట్లో పెట్టుకుంటే బుద్ధి తక్కువ. అది నువ్వు ఆ పాయింట్ మీద నువ్వు పోలీసులు కంప్లైంట్ ఇచ్చావు, అనాథరైజ్గా ఉంటున్నాడని 100% కరెక్ట్, దాంట్లో డిస్ప్యూట్ లేదని చెప్పి. అయితే ఇప్పుడు ఈ మొత్తం ఈ వ్యవహారానికి పులి స్టాప్ పెట్టాల్సినది, సంతకం పెట్టాల్సింది శ్రీమతి మోహన్ బాబు గారు, నిర్మల్ గారు చేయాల్సింది ఉన్నది అన్నది మీ తాలూకా మంచి నిర్మలా మోహన్ బాబు గారు, ఆవిడ చేయాలి. జరుగుతుందని ఆశిస్తున్నాను. ఎన్ని రోజులు పట్టచ్చండి దీనికి? 2-3 రోజులు. అంతేనా? మరి ఇప్పటికైనా ఆగుతారా? ఇంకా పోలీస్ స్టేషన్లు, బౌన్సర్లు? నేను మాట్లాడిన మాటల ప్రకారం ఈవెన్ మోహన్ బాబు తోటి తర్వాత మాట్లాడేసి ఇక్కడతోటి పులి స్టాప్ పెట్టైనా ఏదో దాన్ని క్లోజ్ చేయమని నేను చెప్పించాలి. దీనికి ముగింపు, దీన్ని ప్రొలాంగ్ చేయవద్దన్నా మన మర్యాద కాదు ఇది, దీన్ని క్లోజ్ చేసేది. నేను క్లోజ్ దీంతో వాళ్ళతో నేను ఎటు ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేయటం నాకు తెలిసి ఎవరన్నారు ఈ మాట? మోహన్ బాబు. నేను ప్రొలాంగ్ చేయటము దీంతో పులి స్టాప్ అయిపోయింది, ఇప్పుడు పోలీసులు చెప్పాను తీసుకెళ్ళిపోతే, దీని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రొలాంగ్ ఇట్ అని అన్నారు. అంటే ఇప్పుడు ఇంకా పోలీసులు అన్నాడు. ఇప్పుడు ఈ బాల్ ఇప్పుడు మనోజ్ కోర్టులో ఉంది. మనోజ్ కూడా ప్రొలాంగ్ చేయకుండా అమ్మతోటో మన సంప్రదింపులకు వచ్చి మంతనాలు చేసుకోవాలి, వస్తే సరిపోద్ది. అంతే అంతే అంతే. సో ఇదన్నమాట ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్. రాబోయే 2-3 రోజుల్లో ఇంకా మళ్ళీ ఇంకా పోలీసులు, బౌన్సర్లు, మీడియా అంతా అక్కడ చేరి రకానికి డెవలప్మెంట్, ఆ పని మనుషులు కూడా మాట్లాడి ప్రతి ఒళ్ళు కామెంట్ చేసి అది కరెక్ట్ కాదు. సో క్లోజ్ అవుతుందని హోప్, లెట్ us hope. ఎందుకంటే ఇప్పుడు మోహన్ బాబు మాటను బట్టి కానీ అక్కడ ఉన్న ఈవెన్ మనోజ్ని గురించి తెలుసు కనుక నాకు మనోజ్ ఆవేశంగా మాట్లాడేవాడు, కానీ మళ్ళీ మోహన్ బాబులాగా ఆవేశం తగ్గినాక మళ్ళీ మంచి అదే బ్లడ్ కదా, కొంచెం ఆలోచిస్తాడు. అయ్యో మనం తప్పు చేసామా, ఏదో ఆవేశపడ్డాం, తప్పు చేసాం ఓకే అమ్మా అని అమ్మ దగ్గరికి, అమ్మతోటి వచ్చే రాయబారాన్ని ఆ అవకాశం ఉందా? ఉంది 100% ఉందా? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ చిట్టిబాబు గారు. ఎందుకంటే మీరు మాట్లాడితేనే దానికి ఒక అథెంటిసిటీ ఉంటుంది, దానికి ఒక స్టేచర్ ఉంటుందన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని స్టూడియో కావాలి. వెరీ హ్యాపీ. ఈ మొన్నటి నుంచి ఇప్పటిదాకా చాలా అనేక ఛానల్స్, అనేక యూట్యూబ్లో ఈ విషయం మీద మాట్లాడుతున్నాను. ఇంత క్లియర్గా, ఇంత క్లారిటీగా నేను ఇంత శుభ్రంగా చెప్పడానికి
నీ ప్రశ్నలు నీ యొక్క ఇంటర్వ్యూ బ్రహ్మాండంగా విషయం బయటికి కరెక్ట్గా రాగలిగింది. థ్యాంక్ యూ చిట్బాబు గారు. ఇది ఎందుకంటే ఆయన చాలా సన్నిహితుడు, ఆంతరంగికమైన వ్యక్తి, కుటుంబంలో ఒక సభ్యుడు ఆయన. కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారం శ్రీమతి మోహన్ బాబు గారు తీసుకునే నిర్ణయం, ఆవిడ చెప్పిన మాట, ఆవిడ నిర్ణయమే ఆఖరు. ఈ మొత్తం ఈ గందరగోళానికి పులి స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఆవిడ చేతిలోనే ఉంది, ఆవిడ చేతిలోనే మొత్తం ఉన్నదని చెప్పి చిట్టి గారు మనకు చెప్తున్నారు. సో మనం ఈ కథ ఇంకొక 1-2 రోజుల్లో సుఖాంతం అవుతుందని ఆశిద్దాం. అండ్ తప్పకుండా ఆ దిశగా మనం ఆలోచిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.